అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక చిన్న మార్పు వచ్చింది. అది పార్టీ నడపడంలో, పార్టీ నాయకులతో మాట్లాడడంలో ఒక చిన్న మార్పు వచ్చింది. పార్టీ స్ట్రాటజీలో ఒక చిన్న మార్పు వచ్చింది. పార్టీ విధానాల్లో మార్పు వస్తే బాగుండేది, మేబీ ప్రజలకు దగ్గర అయ్యేవాళ్ళేమో. కానీ పార్టీ వ్యూహాలకు సంబంధించి ఒక చిన్న మార్పు వచ్చింది. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా, అంటే తెలుగుదేశం పార్టీని ఫాలో అవుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కల్చర్ ఉంది మొదటి నుంచి కూడా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా మ్యాక్సిమం ముఖ్య నాయకులతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు మాట్లాడుతూ ఉంటారు, అండ్ వీడియో కాన్ఫరెన్స్లు కూడా మాట్లాడుతూ ఉంటారు. అందుకే ప్రతి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేదా మంత్రి లేదా మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జి స్థాయి వాళ్ళ నివాసాల్లో టెలికాన్ఫరెన్స్ సెట్లు ఉంటాయి, అండ్ వీడియో కాన్ఫరెన్స్ సెట్లు కూడా ఉంటాయి. అంటే కార్పొరేట్ స్టైల్లో పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడు గారు అలా అలవాటు చేసేశారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రతిరోజు ఖచ్చితంగా ఒక గంటన్నర సేపు టెలికాన్ఫరెన్స్ ఉంటుంది. ముఖ్యమైన నాయకులందరితో చంద్రబాబు గారు మాట్లాడతారు. దాదాపుగా 3000 మందితో మాట్లాడుతుంటారు. అందులో ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఆ స్థాయితో పాటు మండల స్థాయి నాయకులు, ముఖ్యమైన నాయకులు చాలామంది ఉంటారు. మరీ ఇంపార్టెంట్ పాలిట్ బ్యూరో వరకే మాట్లాడాలి అనుకుంటే ఒక 30 మందికి పరిమితం చేస్తారు. లేదు జిల్లా స్థాయి నాయకులు ఎమ్మెల్యేలతో చాలు అనుకుంటే ఒక 300 మందికి పరిమితం చేస్తారు. లేదు మండల లెవెల్లో కూడా తెలియాలి అనుకుంటే 3000 మందితో మాట్లాడుతుంటారు. ఇది తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్న అలవాటు, 1990s నుంచి కూడా. అయితే ఆ టెక్నాలజీ మారే కొద్దీ నాకు తెలిసి 2009 తర్వాత ఎక్కడికక్కడ ఈ వీడియో కాన్ఫరెన్స్ సెట్లు, టెలికాన్ఫరెన్స్ సెట్లు అలవాటు చేశారు. అంతకుముందు తక్కువ ఉండేది ఈ టెక్నాలజీ లేనప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 3 నెలల నుంచి కూడా నాయకులతో టెలికాన్ఫరెన్స్ మీటింగులు పెడుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు నాయకులతో మాట్లాడేవాడు కాదు. ఓన్లీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే మాట్లాడేవారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆదేశాలు వచ్చాయి. సజ్జల గారు స్టేట్ కోఆర్డినేటర్ హోదాలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోనూ ఆ స్థాయి నాయకులతో మాట్లాడి స్ట్రాటజీ ఒకటి చెప్పేవారు. ఇదిగో ఇలా చేయండి, అలా చేయండి, ఈ జిల్లాలో ఇలా చేయండి, ఈ నియోజకవర్గంలో అలా చేయండి, ఇంతమందిని తీసుకొని రండి అని చెప్పేవారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్ మాట్లాడుతున్నారు. అది ఫస్ట్ టైం. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలవాటు లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిరోజు ఉదయం స్ట్రాటజీ మీటింగ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటోంది. దీనిలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో సహా రీజనల్ కోఆర్డినేటర్లు, స్టేట్ కోఆర్డినేటర్లు, వీళ్ళందరూ కూడా దాదాపుగా ఒక 300 నుంచి 350 మంది నాయకులు ఈ టెలికాన్ఫరెన్స్లో ఉంటున్నారు. దీన్ని డైలీ స్ట్రాటజీ మీటింగ్స్ అంటున్నారనమాట. అంటే ఆ రోజు ఏం చేయాలి, ఏ జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి. మెగా డిఎస్సి మీద నిన్న ధర్నా చేశారు, నియోజకవర్గాల వారీగా ర్యాలీలు చేశారు. ఆ ర్యాలీలు పబ్లిక్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, దాని మీడియా కవరేజ్ ఏంటి, సో దాన్ని ఈరోజు ఏం చేయాలి, సో ఒక వారం రోజుల్లో ఏం చేయాలి అనేది డిస్కస్ చేస్తారనమాట. అలాగే ప్రభుత్వ పరంగా నిన్న జరిగిన అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ ఏమున్నాయి, తప్పులు ఏమున్నాయి, నిన్న వచ్చిన జీవోల్లో ఏవి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి, దేన్ని ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉంది, ఇలా ఈ అంశాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాయకులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు. ఇది ఫస్ట్ టైం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఈ కల్చర్ లేదు పార్టీలో అని. ప్యూర్లీ చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతున్నారు ఈ విషయంలో. వేరే పార్టీల్లో అసలు ఇది తక్కువ, అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం ఖచ్చితంగా తన కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న నాయకులతో మాట్లాడుతున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ స్థాయి నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం కూడా ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల అందుబాటులో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కన్వీనియంట్ టైంలో వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుతుంటారు, లేదా అందరితో ఒకేసారైనా మాట్లాడుతుంటారు. ఇది అంటే నాయకులతో ఇంటరాక్షన్ అనేది పార్టీ అధినేతకు తప్పనిసరిగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు అది ఫాలో అవ్వాల. కానీ ఇప్పుడు దాని ఆవశ్యకతను, దాని అవసరాన్ని తెలుసుకున్నారు కాబట్టి 100% దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దానివలన కొంతమంది ఓపెన్గా చెప్పాలనుకుంటున్నారని చెప్తున్నారు, కొంతమంది ఆ కార్యక్రమం ఫెయిల్యూర్స్ లేదా పాజిటివ్స్, నెగిటివ్స్ అన్నీ డిస్కస్ చేస్తున్నారు. అది వచ్చినప్పటికీ మ్యాక్సిమం నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళు నెగిటివ్స్ ఎవరు చెప్పడానికి భయపడుతున్నారు. ఇంతకుముందు అంటే ఆ ఫ్రీడమ్ లేదు కదా,
పార్టీలో ఆ ఫ్రీడమ్ లేదు. పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ డిస్కస్ చేస్తే ఒక సారాంశాన్ని గ్రహించి దాన్ని బట్టి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయొచ్చు. అలా కాకుండా ఓన్లీ అధినేత చెప్పింది మాత్రమే 99% జరుగుతుంది. ఆ తర్వాత సజ్జలా గారు కొంత చెప్తారు, ముగించేస్తున్నారు అనమాట. సో అది కాకుండా సలహాలు తీసుకోవడం, నాయకుల నుంచి జిల్లాల వారీగా సమాచారాలు తీసుకోవడం, అది కూడా ఉంటే బాగుండేది అని ఆ నాయకులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ.